యెహోవా సంఘం మీద నిన్ను నీవేళ హెచ్చించుకొచ్చున్నావనగా మోషే ఆ మాట విని సాగిలగలెను. తర్వాత అతని కోరకులను అతని సమాజంలోని ఇట్లనే. ఆ నాయకుడు ఎలా ఉంటాడంటే మోషే అండి. నాయకత్వం గల వాడు ఎవరంటే మోషే. అక్కడ ప్రభువుకే కాదు ప్రజలకు కూడా సాగిలపడతాడు. సాగిలపడి అయ్యా నా మాట ఏంటండి అయ్యా, ఇది కాదని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే మాట విన నల్లని వారుగా వ్యతిరేకించి నాటు పోయింది ఆడ క్రైమ్ వ్యతిరేకించి గొడవ పెట్టుకుని ఏం చేశారు, పాతాళంలోకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావాలని తర్వాత ఎంతో ప్రయాసపడతారు. అహరోను గారికి ఎన్ని కోరికలంటే అనేకమైనటువంటి, ఆయన చూడండి అహరోను కుమారుడు చనిపోతాడా? చూడండి ఆ పవిత్రతతో ఎక్కడో లోపం వచ్చిందంటే అంతే, మనసును తీసుకొస్తున్నప్పుడు కూడా మనం పట్టుకుంటాడు, పడిపోతున్నాను. అంత పవిత్రంగా ఉండేది దేవుని ఉగ్రత, అంత పాత నిబంధన అంటే అప్పటికప్పటికే జడ్జిమెంట్, పనిష్మెంట్, అంత గొప్ప దేవుడు మన దేవుడు. అగ్నికుండంలాగా కాల్చివేయవాడు. అలాంటి యేసుక్రీస్తు వారితో ఈనాడు మరి అహరోన్ని మనం పోలుస్తున్నామంటే ఆయన గొప్ప గుణాలు ఎన్నో ఉన్నాయి. బిడ్డలను పోగొట్టుకుంటాడు, ఆస్తి ఉండదు. అయ్యా నాకు పాలేంటి, నాకేమిస్తున్నావు అంటే నేనే నీ ఆస్తి కదా. మరి ఒక తల్లి అడుగుతుంది, అయ్యా నాకు కుమారులు లేదు, నా కుమారులు ఏమంటే ఏమంటాడు తెలుసా, నేను నీకు 100 కుమారులతో సమానం కదా. చూడండి కొన్ని కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి. అలాగూ ఈ అహరోను మరి విడవక వదలక దేవుని ఈ అహరోను గురించి నేర్చుకోవాలంటే సమయము చాలదు. కానీ ఒకటి రండి, గలతీ 5:22 చూడండి ఒకసారి. ఆయన వల్ల వచ్చేటువంటి మన ఫలాలు ఈ బాదాం చెట్టుతో పోలుస్తారు ఆయన. అవునా? ఆ ప్రథమ ఫలాలు కానీ ఆత్మ ఫలాలు కానీ నీతి ఫలాలు, ఇవన్నీ కూడా గలతీ 5:22 ఉంటే వరుసగానే చాలా ఉంటాయి. అలాంటి విశ్వాస ఫలించే ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, ఏది మనకు తెలిసింది. అవన్నీ కూడాను ఆత్మ ఫలాలు సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి ఈయన. అలాగే నీతి ఫలాలు ఉంటాయి. ఫిలిప్పీ 1:11 చూడండి. ఫిలిప్పీ 1:11 కూడా నీతి ఫలాలు ఉంటాయి. ఆ నీతి ఫలాల గురించి కూడాను ఈయనతో కంపేర్ చేస్తారు. చూడండి, నిష్కపటులు, నిర్దోషులు. నాడు ఎంత పవిత్రంగా ఉండాలంటే అంత. మరి యోగు గారు అంటారు చూసా, మరి నేను నిబంధన చేసుకున్నాను నా కళ్ళతో, కనికని నాకు చూడను అంటాడు. అంత పవిత్రంగా. ఇంకొకటి చూడండి, పరిశుద్ధ ఫలాలు కూడా ఉంటాయి. రోమ 6:22 పాపం లేనివాడని చెప్తాము. చూడండి, పరిశుద్ధాత్మ ఫలాలు, ఆత్మ ఫలాలు, నీతి ఫలాలు, ఇంకెన్నో ఎన్నో ఉంటాయి. చూడండి ఒకసారి చూడండి, పరిశుద్ధ రోమ 6:22 పరిశుద్ధత కలిగి ఉండటం, నీతిమంతులు ఉండటమే అదే గొప్ప ఫలం అండి. కానీ అంతం నిత్య జీవం కావాలా, జీవ కిరీటం కావాలా, నీతి కిరీటం కావాలా, అంతవరకు సహించమంటున్నాడు. ఎంతవరకు? అట్ లాస్ట్ అంతవరకు సహించి ఆయన వరకు ఎదురు చూడాలి. అదే పరిశుద్ధ ఫలాలు. ఇంకా ఎన్నో ఉంటాయి. మరి దేవుని ఈ మధ్యన ఉంటాయేమన్నా తెలుసా, యేసుక్రీస్తు వారు DNA టెస్ట్ చేస్తారంట. దాంట్లో 40% మన హిందుస్థాన్, ఇండియా గురించే ఉన్నాయండి. వాళ్ళు అంటారు కదా దేవుడు మన దేవుడు కాదంటారు. ఈ మధ్యనే ఒక గొప్ప ప్రవక్త, గొప్ప మరి మాస్టర్ గారు చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి బ్లడ్ ఆనాడు DNA టెస్ట్ చేశారు. దాంట్లో మన ఎస్తేరు గ్రంథంలో కూడా ఉంటుంది కదా హిందుస్థాన్ గురించి, హిందూ దేశం గురించి. ఏ వారి దేవుడు అంటారు, తెల్లవాడ దేవుడు అంటారు. కానీ 40% ఆయన హృదయంగా ఈ యొక్క భారతదేశం గురించి ఆయన ప్రార్థనలు పడుతున్నాను. భారతీయులందరూ మాట్లాడాలి. అందుకనే నేను పొద్దున మాట నన్ను కోపంతో కొంతమంది కోపం వచ్చింది. నేను 250 మిలియన్ల ఉన్నారు, మిలియన్ల మంది. వాళ్ళందరూ తిరగబడితే ఏమవుతుందో తెలుసా, అంత గొప్ప సైన్యం మనది. ఆయన రక్తం నుంచి పుట్టుకొచ్చినటువంటి బిడ్డలు మనం. ఇక ముందు చూస్తే జీవ ఫలాలు ఉంటాయి. జీవ ఫలాలు ఎబ్రి 13-15 ఉంటాయి.
జీవ ఫలాలు మనకు తెలుసు కదా, ఒకసారి కూడాను జీవ ఫలాల గురించి మాట్లాడాడు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయమనగా ఆయన నామములో ఉపమించు జీవఫలము అర్పించదు. చూడండి, స్తుతియాగం ఎప్పుడు స్తుతి 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 స్తుతి, ఎప్పుడు స్తుతిస్తా ఉన్నాం. కొంతమంది నోట్లో స్తోత్రం స్తోత్రం స్తుతి 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 అంటాం. స్తుతి ఫలం జీవ ఫలాలు. మరి సత్యకార్యములు, సత్యకార్యము చేయటే అది మన గొప్ప ఫలాలు. కలిసి 1:10 వద్దులేండి. మరి అట్లాగే ఆత్మలను సంపాదించే ఫలాలు. మనం అట్లీస్ట్ ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటారు, కనీసం ఒక్కళ్ళైనా పట్టుకోగలరు. ఆత్మ ఫలాలను సంపాదించాలి. రోమ 1:13 ఉంటుంది. అట్లాగే దాతృత్వ ఫలాలు, దాతృత్వ ఫలాలు ఫిలిప్పీ 4:12 ఉంటాయి. ఇవన్నీ కూడా, ఈ ఫలాలన్నీ కూడా అహరోను గారు ఎంతో కష్టపడి ఆత్మ ఫలాలు, నీతి ఫలాలు, పరిశుద్ధ ఫలాలు, పరిశుద్ధాత్మ మరి ఫలాలు, తర్వాత ఇంకేంటి జీవ ఫలాలు, సత్యవర్తులు, ఆత్మ సంపాదన ఫలాలు, దాతృత్వ ఫలాలు, 7 రకాల ఫలాలు ఉంటాయి. ఎప్పుడు అంతవరకు సహించిన వాడు ధన్యుడు. శోధనలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని మనము పడిపోవడం కాకుండా నిలబడి నీతిమంతుల రాజ్యంలో ఉండాలంటే ఈ యొక్క అహరోను వలె యేసుక్రీస్తు గారిని ఈరోజుని మరి ఆయనతో కంపేర్, ఈయన ఆయనతో కంపేర్ ఎందుకు చేస్తున్నానంటే ఇద్దరు కూడా నీతిమంతులు, ఇద్దరు కూడా మరి మాట విడవకుండా స్వచ్ఛమైన నిత్యమైన సేవ చేసినటువంటి వాడు. తండ్రి మాటను నెరవేర్చాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక శ్రమలను అనుభవించి మరి ఆ శిలువ శ్రమలు అంటే మామూలు కాదు, చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానమే ఆరోహణమే, అదేవిధంగా మళ్ళీ తిరిగి రాబోతున్నాడు 2వ రాత్రంలో. తిరిగి రాకలో కూడా మనము ఆయన తట్టు చూసి ఆయన వరకు నిలబడి ఉన్నవాడికి అంత మహిమ కిరీటం వస్తుంది. అందుకే పునరుద్ధానుడైనటువంటి చేసుకున్నాం, ఆయన చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఆయన నిత్యమును ఆయనను స్తుతిస్తూ ఉండాలి, స్తుతి ఫలాలు ఉండాలి. మనమందరం కూడా ప్రార్థనలో, స్తుతించడంలో వెనుదీయక, భయపడక, ధైర్యంగా నిలబడదు. కొన్ని మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమమయుడైన మా పరిశుద్ధుడా, మా తండ్రి, మీ పాదానికి వందనాలు, స్తుతులు నాయన. ఇదిగో నాయన, ఈరోజు మరి అహరోను యొక్క జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకునే మీకు వందనాలు ప్రభా. అయా మీకు సాటైన వారు లేరు ప్రభా. అయా ఈనాటికి కూడా మీ సమాధి ఖాళీగా ఉన్నదంటే నాయన, చూడు ఈ ప్రపంచంలో ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు నాయన. అదే మరి పునరుత్థానానికి శక్తి, అదే మరి పునరుత్థానానికి బలం నాయన. అంత గొప్ప తండ్రిని మేము కలిగి ఉన్నాం ప్రభా. మీ రాకడ సమీపం ఉన్నది. మీ రాకడ వచ్చి పర్యంతరం మా సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ మీకు ఎదురు చూసే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయమని, ఈ కొన్ని మాటలు మీ పాసనికి తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి విధంగా ప్రతి నాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం అంతగా వచనాలైనప్పటికీ మరి నమ్మకంతో ఫలాల గురించి, ఈ దేవుని కార్యాల గురించి చక్కగా వివరించిన, మాటలు అందజేసిన